ఎర్ర సముద్రంలో కేబుల్లు కట్ అవ్వడంతో ఆసియా సహా కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ సర్వీసులకు ఆటంకం ఏర్పడుతోంది. ఇంతకీ ఈ కేబుల్లు తెగిపోవడానికి కారణమేంటి? ఏదైనా సమస్యతో అవే కట్ అయిపోయాయా? లేక ఎవరైనా కావాలని కట్ చేశారా? ఇదే ఇప్పుడు సందేహం కలుగుతోంది. ఎందుకంటే సముద్ర గర్భంలో ఈ కేబుల్స్ కట్ అవ్వాలంటే అంత ఈజీగా అవదు. పటిష్టమైన నెట్వర్క్ మధ్య ఏర్పాటు చేసిన ఈ కేబుల్స్ కట్ కావడం కలకలం రేగుతోంది. రెడ్ సీ కేబుల్స్ కట్ అయ్యాయా? ఎర్ర సముద్రంలో కేబుళ్లు కట్ కావడం వెనుక కారణమేంటి? హౌతీలే కట్ చేశారా లేక సహజంగానే ఏర్పడిన అంతరాయమా? భారత్ సహా ఆసియా దేశాల్లో ఇంటర్నెట్ సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. దీనికి ఎర్ర సముద్రంలోని కేబుళ్లు తెగడమే కారణంగా చెబుతున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలో SMW4 IMEWE కేబుల్ వ్యవస్థలు నిలిచిపోయినట్లు ఇంటర్నెట్ పర్యవేక్షక సంస్థ నెట్ బ్లాక్స్ ప్రకటించింది. అయితే ఇది తెగిపోవడంతో కాదని కావాలని ఎవరో చేసిన పనిగా అనుమానిస్తున్నారు. ఇజ్రాయిల్ గాజాపై దాడులు ఆపేలా ఒత్తిడి పెంచేందుకే కొందరు ఇలా చేశారని వాదన ఉంది. హౌతీ ఉగ్రవాదులే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారని, గతంలో కూడా ఇలా కేబుళ్లను నాశనం చేశారు అంటున్నారు. ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్యం, పశ్చిమ ఐరోపా 4 కేబుళ్లను టాటా కమ్యూనికేషన్స్, భారత్, పశ్చిమాసియా, పశ్చిమ యూరప్ కేబుళ్లను ఆల్కాటెల్ లూసెంట్ నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రచారంపై సౌదీ మౌనం వహించగా UAE మాత్రం నెట్ వేగం తగ్గిందని ప్రకటించింది. సముద్రం లోపల ఉండే ఈ కేబుళ్లు ఇంటర్నెట్ సేవలకు ఉపగ్రహాలతో అనుసంధానం కావడానికి ముఖ్యమైనవి. పశ్చిమాసియాలో ఇంటర్నెట్ సేవలు కూడా ఈ ఘటనతో ప్రభావితం కానున్నాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్పై ఆదివారం డ్రోన్ల దాడి జరిగిన వెంటనే ఇజ్రాయెల్ తన గగనతలాన్ని మూసివేసింది. ఇలా శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసులకు అంతరాయం కలిగించడం ద్వారా ఇజ్రాయెల్ని డిస్టర్బ్ చేయొచ్చనేది హౌతీల ప్లాన్ గా కొందరు చెప్తున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియరాలేదు.